ప్రైజ్ లార్డ్ అందరికీ. నిన్నటి వరకు 24 అధ్యాయాలు చదువుకున్నామండి కీర్తన గ్రంథము. ఈరోజు 25వ అధ్యాయం చదువుకుందాం. ఈరోజు నుంచి ఒక్కొక్క అధ్యాయం చదువుకుందామండి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేశారు, అంటే చిన్న చిన్న వర్డ్స్గా ఎందుకు కనిపిస్తున్నాయి అని. సో నేను ఒక్కొక్క వచనం విడివిడిగా పెడుతూ ఉంటాను వీడియో. సో అందుకని ఎక్కువ లెంతీ టైం అవుతుంది. అందుకని ఒక్కొక్క అధ్యాయం ఈరోజు నుంచి చదువుకుందాం, ఓకేనా. ఈరోజు కీర్తన గ్రంథం 25వ అధ్యాయం నెమ్మదిగా చదువుకుందాం. అప్పుడు అందరికీ కూడా వినడానికి కూడా బాగుంటుంది. మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే బైబిల్ తెచ్చుకోండి, లేకపోతే ఈ వీడియో చూస్తూ ఒక్కొక్క వచనం నేను ఇస్తాను. సో అలా చూసి మీరు చదవచ్చు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణాకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్య సమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన వారి నిబంధనను వారికి తెలియచేయును. నా కన్నుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నుంచి ఒక్కొక్క అధ్యాయం చదువుకుందామండి. లెంతీ అధ్యాయాలు అయితే ఒక్కొక్కటి చదువుకుందాం. చిన్న చిన్న అధ్యాయాలు అయితే రెండు అధ్యాయాలు చదువుకుందామండి ఈరోజు నుంచి. అడిగారు కదా అందరూ, చిన్న వర్డ్స్ కనిపిస్తున్నాయని. సో ఈరోజు నుంచి ఒక్కొక్క వచనం విడివిడిగా పెడతాను వీడియోలో. మీరు కూడా దాన్ని చూసి చదవండి. దేవుని నామమును మహిమపరచండి. ఆమేన్.